మూడు రాష్ట్రాల మధ్య మరోసారి పునరుజ్జీవం పొందిన తుంగభద్ర డ్యాం ప్రారంభోత్సవం కర్ణాటక హాస్పిటల్లో గ్రాండ్గా జరిగింది. ముగ్గురు సీఎంలు ఒక కేంద్ర మంత్రి సమక్షంలో జరిగిన ఈ వేడుక ట్రెండ్ సెట్టర్గా నిలిస్తే తెలంగాణలో మాత్రం గరంగరం పాలిటిక్స్కు కారణమవుతోంది. తుంగభద్ర డ్యాం క్లస్టర్ గేట్ల పునః ప్రారంభం కన్నుల పండుగగా జరిగింది. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో పాటు ఓవైపు ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు, మరోవైపు కర్ణాటక ముఖ్యమంత్రి ఒకే వేదికను పంచుకుని సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. రైతులకు మంచి జరిగేలా కలిసి ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. తుంగభద్ర నీటిలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై అదే వేదిక నుంచి ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యంగా మా గద్వాల, అలంపూర్, పాలమూరు జిల్లా ప్రాంతంలో రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ కు కేటాయించిన 15.9 టీఎంసీల నీళ్లలో ఈనాడు కేవలం 5 నుంచి 6 టీఎంసీలే మా రైతాంగం వాడుకుంటున్నారు. దాదాపుగా 10 టీఎంసీల నీళ్లు మాకు రావడం లేదు. అయితే తుంగభద్ర డ్యాం పునః ప్రారంభం తెలంగాణలో పొలిటికల్ డిష్యూమ్ కు కారణమవుతోంది. తుంగభద్ర డ్యాం గేట్లపై సంబరాలు చేసుకోవడం కాదు, ఆర్డీఎస్ నీటి కేటాయింపులపై స్పష్టమైన హామీలేమైనా సాధించారేమో సీఎం రేవంత్ చెప్పాలని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఆర్డీఎస్ కింద తెలంగాణకు రావాల్సిన 15.90 టీఎంసీల నీటి సంగతి ఏంటని ప్రశ్నించారు. తుంగభద్ర డ్యాం ప్రారంభోత్సవానికి హెలికాప్టర్లో వెళ్లిన సీఎంకు, మంత్రులకు తెలంగాణకు అన్యాయం చేసేలా ఆర్డీఎస్ కు 100 మీటర్ల దూరంలో జరుగుతున్న లిఫ్ట్ పనులు కనిపించలేదా అని ప్రశ్నించారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. 50 టీఎంసీల స్టోరేజ్ కోసం కర్ణాటక కడుతోన్న అక్రమ ప్రాజెక్టుల గురించి ముఖ్యమంత్రి కనీసం స్పందించకపోవడం దారుణమన్నారు. తుంగభద్ర గేట్ ఓపెనింగ్ పేరుగా ముగ్గురు ముఖ్యమంత్రులు వచ్చారు కదా. అక్కడ ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు మరి అడిగినరా లేదో తెలియదు. మరి ఇరిగేషన్ మంత్రి గారు కూడా పోయింది, హెలికాప్టర్లో కనపడ్డదా అని అడుగుతా ఉన్నా. ఆర్డీఎస్కు 100 మీటర్ల దూరంలో ఒక బ్యారేజ్ కడుతుంటే పనులు స్టార్ట్ అయిపోయినాయి. మరి దాని మీద ఏం స్పందన లేకపోతే ఇట్లా 2.5 టీఎంసీ అది కూడా పనులు నడుస్తున్నాయి. మరి మీ హెలికాప్టర్లు పోయేటప్పుడు ఈ రిజర్వాయర్ ఎవరు కడుతున్నారా, కర్ణాటకలో ఎందుకు కడుతున్నా అనేది గుర్తు రాలేదా? పక్కల లిఫ్ట్ పనులు జరుగుతున్నప్పుడు గుర్తు రాలేదా? అక్కడేమో సంబరంగా పునః ప్రారంభమైన తుంగభద్ర డ్యాం, ఇక్కడేమో రాజకీయ మంటలు రాజేసింది. ఇప్పటికే నీటి చుట్టూ దశల వారీగా రాజకీయ రగడ జరుగుతోన్న తెలంగాణలో ఈ అంశం ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి.